తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి దళితులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము తక్షణమే స్పందించి పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా గత కొన్ని సంవత్సరాల నుంచి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకు, వెనుకబడ్డ వర్గాలకు ఉద్యోగము, ఉపాధి అవకాశాలు లేక స్వయం ఉపాధి పథకాల్లో లేకుండా కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సెల్ఫ్ డెవలప్మెంట్ స్కీములను ప్రభుత్వం ప్రవేశపెట్టి ఎస్సీ డెవలప్మెంట్ కూడా ఒక ప్రకటబద్ధమైనటువంటి ప్రణాళిక ద్వారా చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు 142 దాడులు జరిగాయి. దళితులపైన రోజు రోజుకు దాడులు జరుగుతూ ఉన్నాయి. దాడులు చేసినటువంటి వాళ్ళు దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారు. ఏదైతే స్టేషన్ బెయిల్ విధానాన్ని ఇవ్వడం మూలంగా దాడులు రోజు రోజుకు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల మీద ఎక్కడ దాడులు జరిగినా, దళితుల మీద హత్యలు జరిగినా, అత్యాచారాలు జరిగినా చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవడం ద్వారా దళితుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం విధేయతగా ఉందనేటువంటి నమ్మకాన్ని దళితులకు కలిగించవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా సంక్షేమ హాస్టల్లో విద్యార్థులు తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యలను కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దళిత హక్కుల పోరాట సమితి నిర్మాణ కౌన్సిల్ జరిగింది. రాబోయే కాలంలో దళితులకు రావాల్సిన మా హక్కుల గురించి, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను కేంద్రంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. దాంట్లో ప్రతి స్కీములో చిన్న పరిశ్రమలు, గ్రామీణ చిన్న కుటీర పరిశ్రమలు, ఏ రంగం మేస్త్రి పని చేసుకున్నా, బిల్డింగ్ వర్కర్ అయినా, వ్యవసాయం చేసుకున్నా, పొలం ఉంటే బోరు వేసుకున్నా, వ్యవసాయదారులకు కానీ ఏ అయితే అమలు ఆ యొక్క 10 సంవత్సరాల నుండి ఆ స్కీములు ఎస్సీ సప్లాన్ కూడా అమలు కావట్లేదు. దాని మీద జాతీయ మహాసభ హైదరాబాద్లో జరుగుతున్న సందర్భంగా విశాలమైనటువంటి చర్చలు చేసి తెలంగాణ రాష్ట్రంలో మాకు రావాల్సినటువంటి వాటా ఇళ్ల స్థలాల గురించి కానీ, అసైన్మెంట్ల భూముల పట్టాల గురించి కానీ అన్ని కోణాలు అన్ని ఆలోచనలు చేసి ఉద్యమాలు చేస్తామని, ఈ సందర్భంగా జనాభా లెక్కలలో కుల గణన కూడా జరగాలని ఈ దళిత హక్కుల పోరాట సమితి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు మీడియాకు ధన్యవాదాలు. దళితుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలపైన యుద్ధబేరి మోగించడానికి దళిత హక్కుల పోరాట సమితి ఈరోజు జాతీయ మహాసభలైనటువంటి ఏఐడిఆర్ఎం మహాసభల సందర్భంగా షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు ఎలాంటి షరతులు లేకుండా దళితులకు ఇవ్వాలని చెప్పి, అదే మాదిరిగా సప్లాన్ నిధులను కూడా సక్రమంగా చేపట్టాలని చెప్పి, ఎకరము చిన్న సన్నక రైతులకు, ఎస్సీలకు ముందు సిఐఎల్ ద్వారా అది బావులు పూర్తి సబ్సిడీతో మంజూరు ఇచ్చేది, వాటిని తక్షణమే మంజూరు చేయాలని చెప్పి మేము దళిత హక్కుల పోరాట సమితి తరఫున అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాము.